హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, 3 days నేను రివ్యూ బ్యాక్లాగ్ ఉందండి. ఒక్కొక్క ఎపిసోడ్ చూసి వచ్చి నేను పెడుతున్నాను. ఇప్పుడు నేను ఫ్రైడే ఎపిసోడ్ రివ్యూ ఫస్ట్ పెడుతున్నా. ఫ్రైడే ఏమైందంటే ఫర్ సమ్ రీజన్ నాది వాయిస్ ఓవర్ది ఎన్నిసార్లు చేస్తున్నది పని చేయలేదు. సో అందుకు ఫ్రైడే పెట్టలేదు. అండ్ సాటర్డే సండే నేను అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాను అనమాట. అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్తాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, అందుకు పెట్టలేదు. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రైడే రివ్యూ ఇస్తాను. ఎక్కువ ఇన్ని ఎపిసోడ్స్ దించుతున్నా కాబట్టి మేజర్ పాయింట్స్ నేను స్ట్రెస్ చేస్తాను. సో ఫ్రైడే రివ్యూ వచ్చేసరికి ఆ రెబల్ టాస్క్ గేమ్ అది అయిపోయింది. ఇప్పుడు ట్రైన్లోని ఒకరికి బ్లూ బోగి, ఒకరు రెడ్ బోగి. బిగ్ బాస్ చెప్తారు ఏ ట్రైన్లో ఏ ట్రైన్ వెళ్తుంది అంటే బ్లూ బోగి వెళ్తుందా రెడ్ బోగి వెళ్తుందా అనేది బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు. వీళ్ళు డిస్కస్ చేసుకొని కూర్చోవాలి. ఎవరు లోనికి వెళ్తారో కూడా వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళు పంపించేలాగా వీళ్ళు ఆపాలి, ఎవరైతే కెప్టెన్ కంటెండర్స్ అయ్యారో. ఫస్ట్ థింగ్ అండి, ఎవరు నాకు నచ్చలేదు ఫస్ట్ అంటే భరణి గారు. భరణి గారికి సెకండ్ ఛాన్స్ వచ్చి అట్లా లాన్కి వచ్చి ఆయన కంటెండర్ అవుతున్నప్పుడు ఎంతమందో ప్రతిసారి అట్లా కంటెండర్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. కానీ ఆయన క్లియర్గా తెలుస్తుంది తనూజ గారి కోసం ఆయన తప్పుకున్నారా అని అనిపించింది నాకు. అంటే ఎందుకు ఒకరు దిగాలి అన్నప్పుడు అసలు భరణి గారు ఎందుకు దిగాలి, ఆయన అసలు ఎందుకు తీసుకొచ్చారు అన్నట్లు మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు అనిపించి. ఆయన పోనీ కెప్టెన్ అయ్యారా అంటే అవ్వలేదు కదా, అవ్వలేనప్పుడు ఆయన ఆడాలి కదా ఆయన గేము. ఏమైనా అంటే నేను ఆడుతున్నా, నేను ఆడకపోతే ఇంతవరకు రానంటే ఆడకపోతే ఎవరు రారు, కానీ వచ్చినప్పుడు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి. అది ఆయన యూటిలైజ్ చేసుకోవడంలో విఫలం అయ్యారు అని క్లియర్గా చెప్పచ్చు. అసలు టోటల్గా చెప్పాలంటే భరణి గారు గేమ్ ఏం ఆడుతున్నారు, ఎందుకు తీసుకొచ్చారు అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుందన్నమాట. అంటే నిజంగా ఆ ప్లేస్లో శ్రీజ గారు ఉండుంటే ఈరోజు ఇంకో లెవెల్ కాంపిటీషన్ వెళ్ళుండేది అసలు. సెకండ్, రీతు గారు ఎంత పాజిటివ్గా నేను చెప్తానంటే ఆవిడ చాలా బాగా ఆడుతున్నారు. వాయిస్ అవుట్ చేయాల్సిన చోట వాయిస్ అవుట్ చేస్తున్నారు, కామెడీ కంటెంట్ ఇవ్వాల్సిన చోట కామెడీ కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఎక్కడా కూడా ఆవిడ తగ్గట్లేదు అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే అంత క్లియర్గా చెప్తున్నా. సాయి వచ్చి ఫస్ట్ దివ్యాని తీసేస్తున్నానప్పుడు దివ్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రీతుని తీసేస్తానంటాడు. సాయి ఒక అతనండి, ఆయనకి రీతు ఆయన్ని గేమ్లోంచి తీసిందని తెలిసింది కాబట్టి కంటెండర్షిప్ నుంచి తొలగించారు, టాస్క్ కూడా ఆడలేకపోయారు కాబట్టి ఆయనకి ఆ కోపం ఉంది రీతు మీదన. కానీ ఎక్కడో రీతుకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. దాని వలన ఆయన అటు ఇటు ఉండి దివ్యతో ఆర్గ్యుమెంట్ దిగుతారు. దివ్య అయితే ఆవిడ చెప్తే ఈయన కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బట్ గుడ్, రీతు గారు నేను ఎట్లా అయినా ఉండాలి, ఎలా అయినా ఉండాలి అని. అసలు ఈ రెబల్ టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నన్ను మాత్రం తీయద్దు అని ప్రతి చోట రీతు గారు చెప్పిన విధానం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ముందుగానే ఒక కమిట్మెంట్ పెట్టుకుంటుంది అనమాట. లేదు నువ్వు వస్తే నేను చేస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయని ప్రతి ఒక్కరితో ఒక డీలింగ్ పెట్టుకున్నట్టు చూసుకోవచ్చు. ఇంకా మిగిలింది ఎవరంటే తనుజ గారు, సుమన్ శెట్టి, వీళ్ళ గురించి మాట్లాడదాం. తనుజ గారి టాపిక్ నేను లాస్టే పెడతా, ఇంట్రెస్టింగ్గా మాట్లాడాలి కదా. సో తనుజ గారిది నేను దివ్యది లాస్ట్ పెడతాను. ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది కదా, నిఖిల్ వచ్చి సుమన్ శెట్టి గారిని తీసేస్తారు. సో నిఖిల్ ఫస్ట్ నుంచి తనుజాకి సపోర్ట్ చేస్తాను అంటున్నారు. తనుజ నిఖిల్ కన్వర్జేషన్ పెట్టుకుంటారు, ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా అని. సో వీళ్ళు బాగా కుమ్మక్క అయిపోతున్నారని చెప్పి బిగ్ బాస్ లాస్ట్లో ముగ్గురు మిగులుతారు. సో నిఖిల్ ఇతను ఎవరు, సుమన్ శెట్టి వెళ్ళిపోతారు, దివ్య వెళ్ళిపోతారు, భరణి గారు వెళ్ళిపోతారు. ఇంకా మిగిలింది ఎవరు, ఇమాన్యువల్, రీతు, తనుజ. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుద్ది. బిగ్ బాస్ ఏం చేస్తారు, ఒక్క ట్రైనే ఉంచి ఆ ఒక్క ట్రైన్లోనే ఎక్కాలి, అందులోనే వీళ్ళు డిసైడ్ అవ్వాలి, ఇదే లాస్ట్ రౌండ్ అని చెప్తారు. ఇదేంటి, ట్రైన్ గేమ్. ఈ ట్రైన్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు దివ్య గారు రకరకాలుగా తనుజాకి నేను సపోర్ట్ చేయను, తనుజ వద్దు అని ఆవిడ ఒక స్ట్రాంగ్గా పెట్టుకున్నారు ఆవిడ. అండ్ ఆవిడ మాట్లాడిన విధానం ఒక రకంగా పాజిటివ్ అని చెప్తాను. ఎందుకంటే కళ్యాణ్ కెప్టెన్సీ అయిన వారం ఉంది కదా, ఆ టాస్క్లోని ఆ లైట్ టాస్క్ ఉంటుంది కదా, ఆపే టాస్క్లో ఫస్ట్ ఎవరండి బిట్రేయల్ స్టార్ట్ చేసింది, అప్పుడు ఏం అనలేదు తనుజాకి. మరి అప్పుడు పాపం తనుజ ఏమైపోయిందండి. ఇప్పుడు దివ్య వచ్చి తనుజకి ఇలా చేశారు, అయ్యో పాపం, అప్పుడు పాపం తనుజ, ఇప్పుడు పాపం తనుజ. అంటే దివ్య గారు ఎందుకు చేశారు అనే పర్స్పెక్టివ్ ఆలోచించడం మానేశారు జనాలు. ఆమె ఏడ్చింది, అయ్యో అదే ఒప్పుకుంటా, పాపం ఆవిడకి కెప్టెన్ అవ్వలేదు, ఒక ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు, నేను కాదన్ను. అది దివ్య గారిలో మిస్టేక్ ఉంది. అదొక పావలా అంత అయితే వీళ్ళు చూపిస్తుంది 100 రూపాయల నోట్ అంత చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే నేను
చెప్తాను. ఆ వారం దివ్య చాలా హర్ట్ అవుతారు. తనుజ వచ్చి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పి అక్కడ కింద కూర్చొని దివ్యని కన్విన్స్ చేస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను తనుజ. నేను ఎప్పటికీ నేను నమ్మను. నేనైతే సపోర్ట్ కూడా ఇవ్వను. అప్పుడే ఆవిడ చెప్పింది. క్లియర్ కట్గా కాల్ అవుట్ చేసింది. ఇప్పుడు ఆవిడకి సమయం వచ్చింది. గేమ్ని గేమ్లానే చూడాలి కదా. టార్గెట్ అని చెప్పి ఊరికినే ప్రొజెక్ట్ చేయడం అయితే స్టూపిడిటీ అనిపించింది నాకైతే. అక్కడ దివ్య టార్గెట్ చేయలేదు. పోనీ తనుజని తీసేటప్పుడు దివ్య చెప్పింది రీజన్ కూడా వ్యాలిడ్ రీజన్ చెప్పింది. అండ్ అక్కడ తనుజ తీస్తుంది భరణిని అస్తమాటికి దివ్యతో తన వైపు మ్యాటర్ ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి దివ్యాని వాడుతుంది తనుజ. ఎందుకంటే భరణి గారు లాస్ట్ టైం తన వల్లే వెళ్ళిపోయారన్న మాట ఏదైతే ఉందో తనుజ గట్టి క్యాలిక్యులేషన్ వేసుకుని దివ్య వైపు తిప్పి కొట్టడానికి చేస్తున్న ఒక పన్నాగంలాగే కనిపిస్తుందండి. దివ్య ఎక్కడ తీయరు తనుజ విషయంలో భరణి టాపిక్. కానీ వై తనుజ ఎందుకు తీస్తున్నారు ఎప్పుడు? ఎందుకంటే ఈజీ టార్గెట్ అవుతుంది. భరణికి వీళ్ళు ఏదో కొట్టుకుంటారు, తనకి ఒక కంటెంట్ దొరుకుద్ది. ఇదైతే క్లియర్గా తెలుస్తుంది. అది తెలియక జనాలు చూసే వాళ్ళకైతే నా రివ్యూతో ఒక ఐ ఓపెనింగ్ అంటాను. ఇందులో అయితే పర్ఫెక్ట్గానే వెళ్ళింది. తనుజ ఏడవడం కూడా కరెక్టే. ఎందుకంటే ఆమె ఏడుపులో కూడా న్యాయం ఉంది. ఆమె చాలా పోరాడింది. ఫైట్ చేసింది. ఎట్లాగో ఒకలా పన్నాగం పందుతూ తన కోసం తను స్టాండ్ తీసుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ తను వచ్చింది కాబట్టి తనకి ఉంటుంది అనమాట. సో అందుకే నాకు దివ్య అయితే ఎక్కడ రాంగే అనిపించలేదు. ఇది ఒక పెద్ద హాట్ టాపిక్లో వీకెండ్ నాగార్జున గారు వచ్చి దివ్య క్లాస్ స్పీకర్ అంట. వీళ్ళిద్దరి మధ్య మిస్కమ్యూనికేషన్స్ వీడియో కూడా వేసాను. నేను ఇంకా చూడలేదు. నేను సాటర్డే సండే ఎపిసోడ్ చూడలేదు. చూడగానే వచ్చి నా పర్స్పెక్టివ్ ఏంటి అనేది నేను రివ్యూ పెడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యారు. ఇమాన్యుయల్ వర్త్ అండి. కెప్టెన్ ఆయన వర్త్. ఎందుకంటే టాస్క్ ఆడతాడు, కామెడీ చేస్తాడు, పనులు చేస్తున్నాడు, అందరితో కలిసి ఉంటాడు, ఎవరి మీద పర్సనల్గా వెళ్ళడు. అతన్ని ఎవరైనా టార్గెట్ చేస్తే ఇంకా ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకోవాలి. కానీ ఆ విషయంలో ఆయన ముందుకు వచ్చి మాట్లాడతాడే కానీ ఏ రోజు కూడా టార్గెట్ చేయలేదు. సో నా దృష్టిలో ఇమాన్యుయల్ ఈజ్ గుడ్ అండ్ హీఈస్ గోయింగ్ గుడ్. ఖచ్చితంగా ఆయన టాప్ 1లో ఉంటారు. సాటర్డే ఏదో ఓటింగ్ అయిందంట, మనం చూద్దాం. అదేదో చూసి వచ్చి మనం అది కూడా కామెంట్ చేద్దాం. అందులో ఎంత జెన్యూనిటీ ఉందో కూడా నేను మీకు చెప్తాను నేను. సో మొత్తానికి ఫైనల్గా రీతుకి ఇమాన్యుయల్ టాస్క్ పెడతారు. పాపం రీతు గారు కూడా కష్టపడి ఆడారు. నాకు చూడాలని ఉంది రీతు గారు కెప్టెన్ అయితే. నాకు అందరూ ఎవరు కెప్టెన్ అయితే చూడాలనుందో తెలియదు కానీ నాకు రీతు కెప్టెన్ అయితే చూడాలని ఉంది అసలు. సో ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. ఇప్పటికొచ్చి నేను పలానా కెప్టెన్ అయితే చూడాలని ఉంది అనింది ఐ థింక్ 2nd or 3rd వీక్లో. మళ్ళీ నాకు ఇప్పుడు రీతు కెప్టెన్ అయితే ఎట్లా ఉంటుంది, ఫన్గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో చూద్దాము ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారో. అండ్ ఎలిమినేట్ అయ్యింది డబుల్ ఎలిమినేషన్ అయింది. ఆ డబుల్ అని చెప్పాలని లేదు, సింగిల్ అని చెప్పాలి. ఎందుకంటే రాము గారు సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకున్నారు. గుడ్ అండి. ఆయన ఉండి ఎట్లాగో ఆడట్లే, అట్లీస్ట్ ఆయన బయటకు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటాడు. సో దట్ ఈస్ వెరీ గుడ్. రాముగా సెల్ఫ్ ఎవిక్షన్ తీసుకుని, ఎందుకంటే ఆయన బదులు ఇంకెవరికైనా ఆపర్చునిటీ వస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం ఆయన డిఫీట్ని ఒప్పుకున్నట్టే రాక ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన యూటిలైజ్ చేసుకుని ఉండాల్సింది అని నాకైతే అనిపించింది. సో అందుకు ఆయన సెల్ఫ్ ఎవిక్షన్ ఈజ్ ఇన్ అదర్ పార్ట్. వీళ్ళకి ఒక కాంపిటీషన్ తగ్గింది. రాము గారు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళి పీస్ఫుల్గా ఉంటారు. అండ్ ఆయనకు ఫ్యామిలీ మిస్సింగ్ చాలా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కరెక్ట్ అని అనిపించింది. అండ్ శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయిపోయారు. పాప ఆయన కష్టపడుతున్నాడు కనిపించడానికి, కానీ అవ్వలేదు. కానీ ఆయన కూడా బాగా ఆడుతున్నాడు, సమయస్ఫూర్తిగా ఉంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. రాంగ్ అయినా క్యాలిక్యులేషన్ వేస్తాడు. ఊరికూరిన గొడవ పెట్టుకోవాలని ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన పాయింట్ పర్స్పెక్టివ్ చెప్తాడు. బట్ దట్ ఈస్ గుడ్. ఏమంటారు, గేమ్ టఫ్ అవ్వబోతుంది వీళ్ళందరికీ. ఎందుకంటే వీళ్ళు 5 స్టార్స్ కాబట్టి, వీళ్ళు ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు 5 స్టార్స్ వాళ్ళకి కొంచెం స్కోప్ తక్కువ అవుతుంది ఓటింగ్ విషయానికి వచ్చేసరికి. వేరేజ్ ఆల్రెడీ వీళ్ళు ముందు నుంచి వారమంతా ఉండడం వలన వీళ్ళకి కొంచెం ఎక్కువ ఆ స్కోప్ ఉంటుంది. అందుకేనేమో ఇతనికి ఓట్స్ రాలేదు, అందుకు ఆయన ఎలిమినేట్ అయిపోయారు. సో ఇది ఫ్రైడే ఎపిసోడ్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.